ఈరోజు స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు 50% అవకాశాలు ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ అమలు చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు స్థానిక సంస్థల్లో ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ స్ఫూర్తితో ఈనాడు శాసనసభలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని ఈ వేదిక మీద ఉన్న మేమందరం కట్టుబడి ఉన్నాం. రాబోయే ఎన్నికలు 33% రిజర్వేషన్లు ఈరోజు మహిళలకు ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆనాడు యువకులు 25-26 ఏళ్ళ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు, మారుమూల ప్రాంతాలలో ఉన్న పేదలకు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారు టికెట్లు ఇచ్చి గెలిపించిండో, ఈనాడు మా ప్రభుత్వంలో కూడా ఒక మందుల సామెల్, ఒక ఎడమ బొచ్చు లాంటి వాళ్ళు, అత్యంత నిరుపేదలు, ఇందిరమ్మ ఇండ్లలో ఉండే పేదలు రూపాయలు లేకపోయినా టికెట్లు ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యేలను చేసినాం. ఒక యువమిత్రుడు క్రీడాకారుడు బాలయ్య గారి బ్యాచ్మెట్ నిజాం కాలేజీలో క్రీడాకారుణ్ణి ఇవాళ మంత్రిని చేసిన మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ఈరోజు వాకిటి శ్రీహరి కావచ్చు, యువమిత్రుడు పొన్నం ప్రభాకర్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మిత్రుడు ఈరోజు మంత్రివర్గంలో సహచరుడు. అంటే ఇవన్నీ కూడా యువత కోసం. ఈరోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలోనే 67,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈరోజు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాం. మహిళలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ అప్పులు ఇప్పించినాం. ఈరోజు మహిళలు వ్యాపారం చేసుకుంటాం, యువకులు ఉద్యోగాలకు పోటీ పడుతుండ్రు, రైతులు వ్యవసాయంలో లాభసాటిగా ఈరోజు ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరండగా నిలబడి ఆనాడు 2023 డిసెంబర్ 7 నాడు ప్రజాపాలనను మీ ఆశీర్వాదంతో అధికారం చేపట్టి ఉప ఎన్నికలు జరిగితే కంటోన్మెంట్ అయినా జూబ్లీ హిల్స్ అయినా మీరందరూ అండగా నిలబడి గెలిపించబట్టే ఈనాడు ప్రజాపాలన ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో మీరు ఇదే విధంగా అండగా ఉండాలి. ఈ సందర్భంగా చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, మీ ఉత్సాహం, మీ ఊపు చూసిన తర్వాత 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము